పరమాత్మని చేరే విధానంలో మనం స్మరణ గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాటి శ్లోకం ఏమిటి అనంటే, త్యక్త్వా సుదృష్ట్యే సుదీప్సిత రాజ్యలక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచసా యదగాదరణ్యం మాయామృగం దైతయేప్సితమన్వధావత్ వందే మహాపురుషతే చరణారవిందం. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం 5వ అధ్యాయం 34వ శ్లోకం. నిన్న చెప్పుకున్న శ్లోకం 33వ శ్లోకం. కరభాజనుడు అనే యోగీశ్వరుడు నిమి మహారాజుకి కలియుగంలో పరమాత్మని ఏ విధంగా స్మరించాలో చెబుతున్నారు. అయోధ్య రాజలక్ష్మి కోసం దేవతలందరూ కూడా ఆరాటపడుతూ ఉంటారు. కానీ అటువంటి సామ్రాజ్యాన్ని వదులుకోవడం చాలా కష్టమైన పని. కానీ నువ్వు నీ రామావతారంలో పితృవాక్య పరిపాలన కోసం ఆ రాజ్యాన్ని త్యజించావయ్యా. నీ పాదాలు అరణ్యమంతా కూడా సంచరించాయి. సీతాదేవి యొక్క ముచ్చట తీర్చడానికి ఆ మాయామృగం వెనకాల వెళ్ళావు కదా, అట్టి నీ దివ్య పాదాలకి మేము నమస్కరిస్తున్నాము అని అర్థము. మనం అందరము కలియుగంలో ఉన్నాము కాబట్టి ఈ శ్లోకాన్ని మనం అందరూ నేర్చుకోవాలి. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ.